సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఇవాళ నల్గొండ ఎస్సీ/ఎస్టీ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో మిర్యాలగూడకి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు వినోద్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు అయితే ఈరోజు తుది తీర్పు రానుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న అయితే కులాంతర వివాహం చేసుకున్నాడన్న నేపథ్యంలో మిర్యాలగూడకు చెందినటువంటి పెరుమాల ప్రణయ్ అనే వ్యక్తిని దారుణ హత్య జరిగింది. అయితే 2018 జనవరిలో ప్రణయ్ అమృత అయితే ఇద్దరు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అమృత తల్లిదండ్రులకైతే ఈ వివాహం ఇష్టం లేదు. దీని కారణంగా అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ని హత్య చేయడానికి కూడా పథకం రూపొందించారు. ఆ పథకంలో భాగంగానే 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్, అమృత, ప్రణయ్ తల్లి ప్రేమలత ముగ్గురు కూడా ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆసుపత్రి ఎదుట అయితే కత్తితో పొడిచి ప్రణయ్ని హత్య చేశారు. ఈ క్రమంలోనే మొత్తం కూడా పోలీసులు విచారణ జరిపి 2019లో మొత్తం కూడా 8 మందిని నిందితులుగా చేర్చి ఛార్జ్ షీట్ ని అయితే పూర్తి చేశారు. మొత్తం కూడా 1600 పేజీల ఛార్జ్ షీట్ ని పొందుపరిచి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో కూడా మొత్తం 100 మందిని పైగా విచారించారు. దీంట్లో 78 మందిని సాక్షులుగా కూడా చేర్చారు. అయితే 2018లో హత్య జరిగింది. 2019లో అయితే ఈ కోర్టులో అయితే కేసు నడుస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా సుమారు 5 సంవత్సరాల 8 నెలల నుంచి కూడా ఈ విచారణ జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు తుది తీర్పు ఇవ్వడానికి కూడా ఇక్కడ నల్గొండ జిల్లా సెషన్స్ కోర్టు, అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కోర్టు కూడా ఈరోజు తీర్పు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. అయితే ఈ క్రమంలోనే ఇటు మిర్యాలగూడ అదేవిధంగా నల్గొండలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కోర్టు ప్రాంగణం మొత్తం కూడా పోలీసులు అయితే తమ ఆధీనంలో తీసుకున్నారు. అదేవిధంగా మిర్యాలగూడ కూడా అమృత ఇంటి వద్ద, అదేవిధంగా పెరుమాల బాలస్వామి ఎవరైతే ప్రణయ్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పటికే జడ్జి ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. అదేవిధంగా నిందితులను కూడా కాసేపట్లో ఈ కోర్టు ప్రాంగణానికి తీసుకొస్తారు. అయితే తీర్పు ఏ విధంగా రానుంది, శిక్ష ఏ మేరకు శిక్ష పడుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ప్రణయ్ హత్య జరగడంతో ఇటు ప్రజా సంఘాలు కూడా హత్య జరిగిన నేపథ్యంలోనే దాదాపు సంవత్సరం పాటు అయితే ఇక్కడ వాళ్ళు నిరసన దీక్షలు, ర్యాలీలు కూడా నిర్వహించారు. అయితే కాసేపట్లో అయితే ఇక్కడ జడ్జి తీర్పు సంబంధించి ఇక్కడ జడ్జి అయితే తీర్పు వెలువరించింది. మరికొంత సేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి తీర్పు అయితే రానుంది. దీనికి సంబంధించి అయితే ఇటు ప్రణయ్ చేసుకున్నటువంటి వాళ్ళ భార్య అమృత, అదేవిధంగా ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు ప్రజా సంఘాలన్నీ కూడా దీంట్లో ఎటువంటి తీర్పు వస్తుంది, ఎలాంటి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఒక ఉత్కంఠత అయితే నెలకొంది. అయితే 2018 జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తీర్పు పైన ఉత్కంఠతగా ఆసక్తిగా చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు.